కొత్తకోట మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మీ అభిమాన శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రులు సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరో సహచర మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు, ఇంకో సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మిత్రులు డాక్టర్ మల్లు రవి గారు, వనపర్తి శాసన సభ్యులు మిత్రులు మేఘారెడ్డి గారు, మరో శాసనసభ్యులు నాగర్ కర్నూలు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రులు శివసేనారెడ్డి గారు, మరో కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య గారు, మిత్రులు ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, గర్ల్స్ హై స్కూల్ కొత్తకోట సిబ్బంది, కొత్తకోట మండలం నుంచి విచ్చేసిన వేలాది మంది విద్యార్థులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈనాడు చదువే మన జీవితంలో వెలుగులను నింపుతుంది, చదివే మన జీవితంలో మార్పుని తెస్తుంది, చదివే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, చదివే మన గ్రామంలో మన ప్రాంతంలో మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈ చదువే మన తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈనాడు ఆ ఆనందాన్ని నింపడానికి అవసరమైన ప్రభుత్వ పాఠశాలలు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల అనాథలుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను, తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో చాలా కీలకమైన శాఖలు, రెవెన్యూ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రకరకాల పెద్ద పెద్ద శాఖలు ఉన్న అనుభవం కలిగిన సీనియర్లకు ఈ శాఖలను కేటాయించి తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా నేను నా దగ్గరే పెట్టుకున్నా. ఆనాడు చాలామంది మీరు రెవెన్యూ, ఫైనాన్సు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ లాంటి శాఖలు తీసుకుంటే బాగుంటుంది కదా, ఎవరైనా ముఖ్యమంత్రులు ఈ విధంగానే తీసుకుంటారు, గతంలో ఉన్న పాలకులు రెవెన్యూ, ఫైనాన్స్ లేదా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ముఖ్యమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరనే పెట్టుకున్నారు, మీరెందుకు విద్యాశాఖను పెట్టుకున్నారని నన్ను చాలామంది అడిగినారు. నేను ఒకటే సమాధానం చెప్పిన, ఆనాడైనా ఈనాడైనా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, వందలాది మంది పిల్లలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఎవరు ఫాలో చేయడం, అసమర్థులు పరిపాలనలో ఉండడం శాశ్వతంగా ఈ తెలంగాణకు తీరని నష్టం చేకూరుస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో
రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆత్మ బలిదానాలు చేసుకోలేదు. రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించలేదు. ఎప్పుడైతే తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యమ బాట పట్టినరో, తెలంగాణ నినాదాన్ని అందుకున్నారో, గల్లీ గల్లీలో జయ జయ తెలంగాణ నినాదాన్ని వినిపించినరో, ఆనాడే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగివచ్చి తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధత కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఒక ఈశాన్ రెడ్డి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, వీళ్ళందరి కన్న కలలు మీ భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తులో మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యాలను ఏలాలి, ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు కీలకమైన బాధ్యత పోషించాలి అని ఆనాడు వాళ్ళు భావించారు. మరి ఆ త్యాగాలకు గుర్తింపుగా, ఆ త్యాగాలను గౌరవించడానికి అవసరమైన ప్రణాళికలు 10 సంవత్సరాల నాటి ప్రభుత్వం చేపట్టలేదు. ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల శుభకార్యాన్ని కూడా ఆనాడు సరైన విధంగా జరుపుకోలేని పరిస్థితులు. యూనివర్సిటీలో ఉన్న మౌలిక వసతులే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే సింగిల్ టీచర్స్ నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు, అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ఎక్కడ చూసినా నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం పేదలకు విద్యను దూరం చేసి, పేదలకు విద్య ఎప్పుడైతే దూరమైందో వ్యసనాలకు బానిసలుగా మారి వ్యసన పరుల తెలంగాణగా మారే పరిస్థితులు దాపురించినాయి. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈనాడు ఇక్కడున్న మా టీచర్లకు, నిరంతరం తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి పనిచేస్తున్న మా ఉపాధ్యాయులకు ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా. ప్రభుత్వ పరంగా 26,000 పాఠశాలలు ఉంటే ఈ 26,000 పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కానీ అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సిబ్బంది, ఉపాధ్యాయులకు ఉన్న అనుభవం కానీ, వాళ్ళకున్న అర్హత కానీ, వాళ్ళకున్న డిగ్రీలలో సగం కూడా ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్లకు లేవు. కానీ మరి ఎందుకు పేదలు ప్రైవేట్ పాఠశాలల బాట పడుతున్నారు, ఎందుకు పేదలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం లేదు అంటే, ప్రభుత్వం ఆ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల, మౌలిక వసతులు లేకపోవడం వల్లనే. దానికి ఉదాహరణే కొత్తకోట బాలికల పాఠశాల. 2023 కంటే ముందు ఇక్కడున్న పరిస్థితులు 350 మంది స్టూడెంట్స్ చదువుకునే ఈ పాఠశాల హైవేలో ఉన్న కొత్తకోటలో, చైతన్యం ఉన్న కొత్తకోటలో కనీసం పిల్లలను చదివించడానికి తరగతులు గదులు లేకున్నా, గొప్ప గొప్ప నాయకులుగా చెప్పుకునే వాళ్ళు, ఇంటి పేరు నీళ్లను పెట్టుకున్నోళ్ళు, కానీ చదువుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే. ఇట్నుంచే 100 సార్లు వచ్చి ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాలలో తరగతి గదులు ఉన్నాయా, పేదోళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటున్నారని ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేయలే. కానీ మిత్రుడు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఇక్కడికి వచ్చి చూసి, ఎమ్మెల్యే అయిన తర్వాత బాధ్యతాయుతంగా ప్రభుత్వం వైపు నుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి సహకారం తీసుకొని ఈరోజు ఒక అద్భుతమైన పాఠశాల భవనాన్ని నిర్మించి ఇక్కడుండే సిబ్బందికి, ఇక్కడుండే చదువుకునే పిల్లలకు అందించండి. అందుకే నేను స్పష్టంగా విద్యాశాఖ నా దగ్గర పెట్టుకొని కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈరోజు తీర్చిదిద్దాలని ఒక శపథం తీసుకొని ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నా, పని చేస్తున్నా. కొంత సమయం పడుతుంది. 20-30 సంవత్సరాలు పేరుకపోయిన సమస్యలు 1-2 సంవత్సరాలనే పరిష్కారం అవుతాయని నేను భావిస్తలేను. కానీ ఆ దిశగా ప్రణాళికలు చేసుకోకపోతే ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన. 16 సంవత్సరాలు మీ ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు మీ బదిలీలు జరగలేదు.
22,000 మంది టీచర్లకు ఒక్క కలం పోటీతో ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవోలో చెదిరిపోయిన కుటుంబాలను ఒక దగ్గరికి చేర్చి మొదట చదువులు చెప్పే ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళు ప్రశాంతంగా మనసు లగ్నం చేసి పేద పిల్లలకు చదువు చెప్తారన్న ఆలోచనతోటి మొదట టీచర్ల సమస్యలు పరిష్కరించిన. సామాన్యంగా ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయడం అత్యంత సులువు, ఒక టీచర్ను బదిలీ చేయడం అత్యంత కఠినమైన సమస్య. ఎందుకంటే టీచర్లు చాలా చైతన్యం ఉండి రకరకాల లీగల్ లిటిగేషన్స్ సృష్టించగలిగిన తెలివితేటలు టీచర్లకు ఉన్నాయి, సంఘాలు బలంగా ఉన్నాయి. కానీ మేము చేసిన బదిలీలో, మేము ఇచ్చిన ప్రమోషన్లలో చిన్న లిటిగేషన్ లేకుండా 100% టీచర్లు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది, మేము సంపూర్ణంగా అండగా నిలబడ్డామని చెప్పి టీచర్లు వచ్చారు. ఈరోజు 1,00,000కు పైగా ఉన్న టీచర్లు, దాదాపుగా 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ మన తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి నిరంతరం పనిచేస్తున్నారు. దీనికి మా టీచర్లు కష్టపడుతున్నారు. ఫలితాలు కూడా మనం చూసినాం. ఒకప్పుడు 29 రాష్ట్రాలు 7-8 యూనియన్ టెరిటరీల్లో విద్యాశాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానము చివరన 35-36వ స్థానంలో ఉండే. పోయిన నెల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇదే టీచర్లు చేసిన ప్రయత్నాల వల్ల 18వ స్థానానికి దాదాపుగా 18 స్థానాలు ఎదిగి ఈరోజు 18వ స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది అని అంటే ముఖ్యమంత్రిగా అది నా గొప్పతనం కాదు, మీరందరు కష్టపడి పని చేసిండ్రు కాబట్టే, ఈ టీచర్లు నిరంతరం బాధ్యతగా విధులు నిర్వహించిండ్రు కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దేశంలో 18వ స్థానం వచ్చింది. కానీ దాంతో కూడా మీరు సంతృప్తి చెంది విశ్రాంతి తీసుకోకూడదు. మొదటి 2 స్థానాలలో 1వ స్థానమో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టే వరకు మా టీచర్లు నిరంతరం పనిచేయాల్సిందిగా మా టీచర్ సోదరిమణులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈనాడు స్కిల్స్ అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందంటే భవిష్యత్తు బాగుంటుంది, అమెరికాకి వెళ్తాడు, డాలర్లు సంపాదిస్తాడు, మాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని. ఇవాళ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విప్లవం వచ్చి ఉద్యోగాలు పోయి అమెరికాకి వెళ్ళిన పిల్లలు వెనక్కి వస్తుంటే తల్లిదండ్రులు దిగాలుతో కూర్చుంటున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధత తయారు చేయాలి కదా. అందుకే ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతుంటే బ్లూ కాలర్ జాబులు అందించాలి. బ్లూ కాలర్ జాబులు అంటే సాంకేతిక నైపుణ్యం, శిక్షణతో కూడుకున్న నైపుణ్యం. అందుకే ఐటీఐలను 1956లో ప్రారంభిస్తే ఆ రోజున్న సిలబసే ఈ రోజు వరకు నడిపించినాం. ఆనాడు డీజిల్ కారుకు మెకానిక్ అంబాసిడర్ కార్లు రిపేర్ చేసే అప్పుడు నేర్పించింది. మరి ఇవాళ పిల్లోడు అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే అంబాసిడర్ కార్ ఎక్కడా లేదు, ఫామ్ హౌస్లో తప్ప. అక్కడికి ఆయన రానియడు, మనోడు రిపేర్ చేయడు. అది రిపేర్ చేసినా బాగుపడేటట్లేదు. అందుకే అంబాసిడర్ కార్లను రిపేర్ చేయడం కాదు, ఆడి BMW బెంజ్ కార్లు ఈవీ కార్లను ఏ విధంగా రిపేర్ చేయాలనో, దానికి బ్యాటరీలను ఎట్లా తయారు చేయాలనో, ఈవీ వెహికల్ని మనం రోడ్డు మీదకి తేవాలంటే బ్యాటరీ అంతంత కీలకం. ఇంతకుముందే అమరాజా బ్యాటరీస్ కంపెనీని మన జిల్లాలో మనం ప్రారంభించుకున్నాం. నైపుణ్యం పెరిగింది, దేశాల మీద పోటీ పెరిగింది. ఒకప్పుడు మనం అమెరికా వైపు చూసేటోళ్ళం. ఈరోజు మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశాలు ఉన్నాయి. అందుకే మా టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఒకప్పుడు మీరందరూ చూసిండ్రు, ఐఏఎస్లు, ఐపీఎస్లు విదేశాలకు పోయేటోళ్ళు స్టడీ టూర్ అని. ఈసారి టీచర్లను విదేశాలకు పంపించడం, అక్కడున్న విద్యా వ్యవస్థను స్టడీ చేసి పిల్లలకు మంచి విద్యను అందించడానికి. పోయిన సంవత్సరం నాకు తెలిసి 50 మంది టీచర్లను విదేశాలకు పంపించి స్టడీ చేయించినాం. ఈసారి 150 మంది టీచర్లను ఈసారి మనం పంపిస్తున్నాం. ఒకప్పుడు ఐఏఎస్లు మాత్రమే విదేశాలకు వెళ్తే ఈరోజు మా టీచర్లను
ఈరోజు సింగపూర్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ లాంటి దేశాలలో ఎక్కడైతే విద్య అద్భుతంగా పేదలకు అందిస్తుందో ఆ రాష్ట్రాలకు టీచర్లను పంపిస్తున్నాం. స్టేట్ ఫార్మేషన్ డే రోజు బెస్ట్ పర్ఫార్మ్డ్ టీచర్లకు అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. అదేవిధంగా పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఒకప్పుడు బట్టలు ఎప్పుడో లేకపోతే చెప్పులు ఎట్లుండేటివో తెలియని పరిస్థితులు. ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ పేరు మీద 9 వస్తువులతోని స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ డ్రెస్, 2 జతల బట్టలు అన్ని రకాల ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం దాదాపుగా 1000కి పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూలై ఎండింగ్ 15th ఆగస్టు లోపల 27,50,000 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 9 వస్తువులతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ 15 ఆగస్టు లోపల మీకు ఇవ్వబోతున్నాము. 27.5 లక్షల మంది విద్యార్థుల అభిప్రాయం వాట్సాప్లో లోడ్ చేసి మీకు వచ్చిన వస్తువులు బాగున్నాయా, బాగలేవా, మీ అభిప్రాయాలు చెప్పే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్దుతున్నాం. అందుకే మిత్రులారా, ఎవరైనా మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఏం కారు కదా అని చెప్తుంటారు. మీరు ఒక్క మాట చెప్పండి, ఆ విధంగా మాట్లాడే బంధువులకైనా మిత్రులకైనా ఎవరికైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చని నన్ను చూపించండి. నేను ఎక్కడి నుంచో ఊడిపడలే, నేను ఆకాశంలో నుంచి అద్భుతంగా కిందికి రాలే. ఇక్కడనే పక్కలో ఉన్న వనపర్తిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది నాకు గర్వకారణం. 1984 ఎన్నికల్లో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఈ కొత్తకోట నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గం మొత్తం గోడల మీద రాసి చిన్నారెడ్డి గారిని గెలిపించండి అని ఎన్నికల్లో ప్రచారం చేసిన నేను. ప్రభుత్వ పాఠశాలల్ని ఎవరైనా చిన్న చూపు చూస్తే వాకిటి శ్రీహరి గారిని, జూపల్లి కృష్ణారావు గారిని, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారిని మీరు చూపించండి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మంత్రులే కాదు డాక్టర్లు కావచ్చు, రాణించవచ్చు. ఆ పైన ఇంకేదన్నా మాట్లాడితే మీ రేవంత్ అన్నను చూపించండి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని. ఈ ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలి. ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన ఈ పిల్లలే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా రాణించాలి. ఈరోజు పలుగు పారబట్టిన ఈ చేతులే కలం బట్టాలి, తెలంగాణ తలరాతను మారవాలి. 3 ఎకరాల భూమో, ఇందిరమ్మ ఇల్లో, షాదీ ముబారకో మన భవిష్యత్తులో కొంతనే మేలు చేస్తాయి. కానీ ఈరోజు మీరు చదువుకుంటున్న ఈ చదువు, ప్రభుత్వం అందిస్తున్న ఉదయం పూట పెట్టే టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం పెట్టే భోజనం కావచ్చు, దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని చదవండి, రాణించండి. రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తుకు చదువు ఒక్కటే మన జీవితాన్ని వెలుగులు నింపుతుంది. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఇవాళ మనం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చినాం. ఒకవేళ చదువులో రాణించకపోతే క్రీడల్లో రాణించండి. సిరాజుద్దీన్ వరల్డ్ కప్ క్రికెట్లో సాధించిన సిరాజుద్దీన్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయింది. అతనికి ఒక రకంగా చూస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అర్హత లేదు. కానీ అదే సిరాజుద్దీన్ క్రీడల్లో, క్రికెట్లో రాణిస్తే Group 1 DSP జాబు చట్టాన్ని మొత్తం సవరించి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగం ఇచ్చింది. నిఖత్ జరీన్ మైనారిటీ అమ్మాయి, తండ్రి ఆర్థిక పరిస్థితి లేదు, నిజామాబాద్ టౌన్లో అత్యంత వెనుకబడిన కుటుంబం. కానీ అమ్మాయి బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే Group 1 DSP జాబ్ నిఖత్ జరీన్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీప్తి జువాన్జీ పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే Group 2 జాబ్ ఇచ్చినాం. ఇట్లా చాలా మందికి మొన్న ఈషా సింగ్కు 3 కోట్ల రూపాయలు ఇచ్చినాం షూటింగ్లో గోల్డ్ మెడల్స్ సాధిస్తే. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను
క్రీడాకారులుగా రాణించండి. చదువులో రాణిస్తే సరే, చదువు లేకపోతే మైదానాలలో పోటీ పడండి, క్రీడల్లో రాణించండి. మీ భవిష్యత్తుకు నాది హామీ. మిమ్మల్ని తీర్చిదిద్ది మిమ్మల్ని ఉన్నత మార్గాన నడిపించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జిల్లాలో మనం IIIT ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చుకున్నాం, ఈ జిల్లాలో 14 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినాం, ఈ జిల్లాలో 14 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ హై స్కూల్స్ని ఇచ్చుకున్నాం. నర్సరీ టు 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్తో పాటు ఒక మోడల్ తెలంగాణలో ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీనే మనము ఈరోజు నిర్వహించుకుంటున్నాం. అందుకే మిత్రులారా, విద్యాశాఖ నా దగ్గరనే ఉంది. ఈనాడు ఒక విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు. ఇక్కడున్న విద్యార్థులకు ఎవరికి తెలియదు. ఒక్కొక్క విద్యార్థిని మీద ఇక్కడ కూర్చున్న ఆడపిల్లల మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు సంవత్సరానికి 1,08,000 రూపాయలు ఈరోజు మీ మీద ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మీకోసం నిధులు కేటాయించి మౌలిక వసతులను అందించి మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు మీరు జీవితంలో పైకి రావాలి. మీ తల్లిదండ్రులు మీ పెళ్లి చేయాలంటే మీరు బాగా చదువుకుంటే కట్లని లేని పెళ్ళిళ్ళు అయితే మా చెల్లెళ్ళకి అందరికీ నేను చెప్తున్నా. మీరు బాగా చదువుకోకపోతే మీ తల్లిదండ్రులు ఉన్న దగ్గర భూమి అంతా అమ్మాల్సి వస్తుంది, బంగారం అంతా మీ అత్తగారింటికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ అదే మీరు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధిస్తే జీవితంలో పైకి వస్తే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు వస్తాయి. అందుకే మనం జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరాలి అనంటే బాగా చదువుకోండి. నాకు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే పాఠశాల వయసులో ఇక్కడనే నేను పెరిగిన ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అన్ని రకాలుగా నేను సహకరిస్తా. మహబూబ్ నగర్ కోసం ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ పాలసీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించి మనల్ని ఎవరో దత్తత తీసుకోవడమే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్నే పాలమూరు బిడ్డలు దత్తత తీసుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన చేసి చూపిద్దాం. పాలమూరు బిడ్డలు తట్టపని, పారపని, మట్టి పనికే కాదు పరిపాలన చేయడానికి కూడా ఆరితేరిన వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారని నిరూపించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.